ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉంది. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన గులాబీ శ్రేణులు అక్కడ జరిగే అంతర్గత కుమ్ములాటలు, పాత నాయకత్వ పోరులో ఇమడలేక బయటకు వస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్ లోనే ఉంటూ రెబల్స్ గా నామినేషన్లు వేస్తున్నారు. అలాగే రాష్ట్ర సర్కారుపై అసంతృప్తితో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, సంక్షేమ ఫలాలు అనుభవించామని పల్లె ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులకే పట్టం కడతామని చెప్తుండడం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సమావేశాలకు ప్రజలు గులాబీ దండు తరలి వస్తూ ఉండడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి రెబల్స్ పోరు పెరిగిపోతోంది. దాదాపు ప్రతి స్థానం నుంచి ముగ్గురు చొప్పున ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావు నామినేషన్ వేయిస్తున్నారని, ఇందులో నుంచి ఎవరిని బుజ్జగిస్తారో, ఎవరికి అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వాపోతున్నారు. ముగ్గురు కూర్చుని మీరే డిసైడ్ చేసుకోండని కొందరికి చెబుతున్నట్లుగా సమాచారం. నామినేషన్ వేశాక అవకాశం కల్పించకుండా ఉపసంహరించుకోమంటే తగ్గేది లేదని, రెబల్ గానైనా బరిలో ఉంటామని కొందరు తమ పార్టీ ఉన్నత స్థాయి నేతలతో చెబుతున్నట్లుగా తెలిసింది. ఎమ్మెల్యే సొంత మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఒక నేత గణపురంలో రెబల్ గా నామినేషన్ వేసి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలాగే మరికొందరు అతని బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం బీఆర్ఎస్ లో జోష్ నింపుతోంది. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నా భయపడకుండా ముందుకు సాగుతున్నారు. పోటీ ఎక్కువవుతున్నా అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ అధిష్టానం నేతలు ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తున్నారు. భవిష్యత్తు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తామని, పెన్షన్, రైతు భరోసా, రైతు బంధు, సబ్సిడీ గ్యాస్ తదితర హామీల అమలుపై నిలదీస్తామని గులాబీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.